మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్‌లో చేరివచ్చిన ప్రియులందరికీ ప్రేమవందనాలు. మనం ఈరోజు 4337 రోజుకొచ్చాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా దేవుడు జరిగిస్తున్నారు. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాం ముందుగా. మరి నిర్వాహకులు బ్రదర్ బర్నబాస్ గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో ఓర్పుతో, సహనంతో మనల్ని ప్రతిరోజు ఇలాగున దేవుని పాద సన్నిధి తీసుకొని వచ్చి అనేక మంది దైవజనుల ద్వారా వాక్యాలు అందించి మనల్ని విశ్వాసములో బలపరుస్తున్న రీతిని బట్టి వారిని మన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రియులారా, మరి ఈరోజు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య గోపాల్ బ్రదర్ ప్రార్థన చేసి కూడికను ప్రారంభిస్తారు. దయా దాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణా కటాక్షములు కలిగిన మా ప్రభువ, ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, దేదీప్యమాన రూపునుడవైన మా ప్రభువ, మీ ఘనమైన, శ్రేష్టమైన, పవిత్రమైన ఉన్నత నామమునకు వివేకవజామున స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ రోజును చూడక అనేక మంది ఈ లోకములో గతించిపోతుండగా అల్పులము, అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అత్యధికమైన మీ కృపను మా ఎడల కనపరచి నాయన ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవులుగా ఉంచి జీవం కలిగిన దేవుడైన మీ సన్నిధిలో ఇలాగున మేము మిమ్మల్ని స్తుతించటానికి, మహిమపరచటానికి, కీర్తనలు పాడుకోవటానికి, వాక్యముని ధ్యానము చేసుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి మీరు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. నాయన మిమ్మల్ని ధ్యానము చేసుకోవటానికి, వాక్యముని ధ్యానం చేసుకోవటానికి ఈ వేకువ జామునే మీరు మాకు మెలకువనిచ్చినందుకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అనేక మంది నిద్రిస్తూ ఉండగా మీ విడలమైన మాకు మెలకువనిచ్చి మీ సన్నిధిలో ఇలాగున కూర్చోబెట్టినందుకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక దినాలుగా ఇలాగున జూమ్ మీటింగ్ నిర్వహించటానికి మీ బిడ్డలకు మీరు అనుగ్రహించినట్టి భారమును బట్టి కూడా స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అనేక మంది దైవజనులు, పెద్దలు ఇలాగున వాక్యం అందిస్తూ ఉండగా ఆ మాటలు విని మేలు పొందటానికి మీ బిడ్డలమైన మాకు మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఇంకా నిరాటంకంగా, నిర్విరామంగా ఈ కార్యక్రమము కొనసాగించున్నట్లు అట్టి మీ కృపను ఇక ముందుకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలమైన మాకు కూడా ఇందులో పాల్గొనడానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు. ఇక ముందుకు సహాయము చేయండి. ఇటు ప్రయోజనకరమైన కార్యక్రమంలో పాలు పొందటానికి అనేకులు జాయిన్ కాగలుగునట్లు, మేలు పొందినట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మా ప్రభువా, నిత్య నూతనంగా అనునిత్యము మా ఎడల మీకు వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి ఇంకా నిర్మూలము కాకుండా ఇలాగున నిలవగలుగుతున్నాం. ఇలాగున మీరు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉండగా, సజీవులుగా ఉంచుతుండగా ఈ సమయమును వృథాగా పోనీయక మీ సన్నిధిలో భయముతోనూ, వణుకుతోనూ మేము విశ్వాసమును కాపాడుకోవటానికి మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నాయన ఈ జూమ్ మీటింగ్లో ఈరోజు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ ఆత్మతో మీ దాసును నింపండి, మాతో మాట్లాడండి. మేము సవరించుకోవటానికి, చక్కబెట్టుకోవటానికి, మేలు పొందటానికి సహాయం చేయండి. ఎక్కడ ఎలాంటి తొందర, ఇబ్బంది, డిస్టర్బెన్స్ లేకుండా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి కృప చూపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ గోపాల్ బ్రదర్. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. పాట పాడడానికి నియమించబడిన బ్రదర్ రూఫస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారు ఒక పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి, 2 చరణాలు పాడవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ రూఫస్ బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రభు నామంలో చేరువచ్చినటువంటి దేవుని ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయాన్నే ఒక పాట పాడుకుందాం. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచేదము.
లెట్స్ వాక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ డే బై డే అనేటువంటి పాట పాడుకుందాం. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. మనుజాశలను అనుసరించి నడచుకొనకాయుందము. మనుజాశలను అనుసరించి నడచుకొనకాయుందము. నడచుకొనకాయుందము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. పరిశుద్ధుడైన క్రీస్తులా పరిశుద్ధులమయ్యుందము. పరిశుద్ధుడైన క్రీస్తులా పరిశుద్ధులమయ్యుందము. పాపమునందు నిలువక ప్రార్థనలో సాగెదము. పాపమునందు నిలువక ప్రార్థనలో సాగెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉందము. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉందము. ఒకరితో ఒకరు ప్రేమతో ఆదరించుకొందము. ఒకరితో ఒకరు ప్రేమతో ఆదరించుకొందము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. మనుజాశలను అనుసరించి నడచుకొనకాయుందము. మనుజాశలను అనుసరించి నడచుకొనకాయుందము. నడచుకొనకాయుందము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దేవుని చిత్తానుసారముగా దినదినము నడిచెదము. దినదినము నడిచెదము. దినదినము నడిచెదము. దినదినము నడిచెదము. మంచిది, చక్కని పాట. మన విశ్వాసులకు తగిన పాట. సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అనే తీర్మానం పాట. చాలా మంచి పాట. బ్రదర్ ఉండాలి బ్రదర్, చక్కని పాట పాడవండి. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం అందించడానికి మనకు న్యూ జెర్సీ నుండి మరి జోషియా పీటర్ గారు ఉన్నారు. ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తారు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి జె సుధాకర్ బాబు గారు మార్టూర్ నుంచి మనకు వాక్యం అందిస్తారు. వారి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. వాక్యం కొరకు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు బ్రదర్ ఎలీషా బాబు. ఎలీషా బాబు గారు ప్రార్థన చేయండి బ్రదర్. కరుణామయుడ, కనికరపూర్ణుడా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ప్రార్థనలో గోపాలను మీరు బలపరిచారు. పాట ద్వారా రూపసన్నను కూడా మీరు వాడుకున్నారు.
నడిపించడంలో మీ దాసులు రవి మనోహరను మీరు బలపరుస్తున్నారు. ఇప్పుడు జోషియా శ్రీగిరి పీటరు మీ దాసులు న్యూజెర్సీ నుంచి మాతో మాట్లాడుతుండగా, జంగా సుధాకర్ అన్న తర్జుమా చేస్తుంటుండగా, మా ఆత్మీయ ఎదుగుదల, ఉజ్జీవం, పురుకొల్పు, ప్రోత్సాహం కొరకు మీరు మాట్లాడమని, మమ్మల్ని మేము ఈ వాక్య అర్థములో దిద్దుకొని లేఖనాలను అనుసరించి ముందుకు సాగే కృపని ప్రాణప్రియుడు రక్షకుడు యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రియులారా, ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి బ్రదర్ జోషియా పీటర్ గారిని, బ్రదర్ జె సుధాకర్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. మనమందరం మ్యూట్ లో ఉందాం, శ్రద్ధగా మెళకువతో దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు. వందనాలు. నైస్ టు సీ యు ఆల్ వన్స్ అగైన్. అందరికీ హృదయపూర్వక అందరికి హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని అందరిని కూడా మరలా ఇలా చూడటం చాలా సంతోషం. Okay, thank you, Brother Sudhakar, for being present in this early morning for this translation. Very nice to see you once again. Yeah, it's my pleasure, Anna. Thank you. So, andariki vandanalandi. As I always do, I speak in English, so please bear with me. So the time is divided by 2. So whatever we can cover, let's cover from the book of Hebrew. ప్రియులారా, మరి నేను ఇంగ్లీష్ భాషలో మాట్లాడతాను, మీ అందరికి తెలిసిందే. ఏదేమైనప్పటికీ మనకు ఉన్నటువంటి సమయాన్ని 2 భాగాలకు విభజించారు కాబట్టి ఈ దినాల్లో నేను హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నుంచి మాట్లాడాలని ఆశపడుచూ ఉన్నాను. What I mean is 50% of the time is given for the translation, so we have the time. Yeah. మనము ఎందుకు నేను 2 భాగాలు అన్నానంటే సగం శాతం మరి తర్జుమాకు కూడా ఇవ్వబడుతుంది కాబట్టి అందుకని అన్నాను. It is more important. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Anyhow, so last time if you remember, it was long time back, almost 4 months now. I'm sorry I could not be present these 4 months for various reasons, including our dear ones have visited us and stayed with us, and we have been going around. మరి దాదాపుగా నేను 4 మాసముల తర్వాత తిరిగి రావటం జరిగింది. ఈ 4 మాసములు అనేక రకాలైనటువంటి కారణాల చేత కొందరు ప్రియులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని దర్శించారు. ఇలా రకరకాల కారణాల చేత నేను ఈ జూమ్‌కు రాలేకపోయాను. అందువల్ల నన్ను మన్నించవలసిందిగా కూడా కోరుచున్నాను. And I want to share that I'm blessed. I mean, we are blessed to have a second grandchild. అలాగే ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను 2వ మనవరాలి చేత ఆశీర్వదించబడ్డాను. Her name is Michaela. ఆమె పేరు మికేలా. Basically, it means it's a feminine version of Michael. మికాయేలుకు ఇది మరి మనం చూసినట్లయితే స్త్రీలింగం అన్నమాట. We want to thank God and praise God for every blessing God has been blessing us with. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఆయన స్తుతించాలని మేము నిశ్చయించుకున్నాం. Let's quickly read the first 4 verses from the first chapter of the book of Hebrew. రండి త్వరగా మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై
ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. Let's have a brief word of prayer. Most gracious Heavenly Father, we thank you, Lord, for this wonderful time. We are going to meditate from the book of Hebrews, and touch my tongue, touch my thoughts, Lord, and speak to me and to us as we sit for some more time in your presence, meditating thy word. In Jesus' precious name we pray. ఆమేన్. So although in Telugu, a different word is used to start this book, but in English, in one of the versions, it starts with God. ప్రియులారా, తెలుగు భాషలో మరి వేరే పదముతో ఇది ప్రారంభించబడినప్పటికీ మరి వేరే భాషలో ఇది దేవునితో మొదటి పదం అనేది ప్రారంభించబడింది. In the King James version, it starts with God. కింగ్ జేమ్స్ వర్షన్ లో, ఇంగ్లీష్ భాషలో ఇది దేవుడు అనే పదముతో ఈ పత్రిక ప్రారంభించబడుతుంది. Such an important thing, although we don't know who actually wrote exactly this epistle, but really an amazing epistle. ఈ పత్రిక ఎవరు రాశారో మనకైతే తెలియదులే, కానీ ఇది చాలా అద్భుతమైన అమోఘమైనటువంటి పత్రిక. As I spoke in the last time, I mentioned that we have been doing a series on the Christology, basically about Lord Jesus Christ himself. నేను గతసారి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ఏంటంటే, నేను క్రీస్తు శాస్త్రం మీద ప్రసంగాలు చేస్తూ వచ్చాను. I mean, all my concentration is about Jesus Christ himself. నా గురి అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదనే ఉన్నది. And that's the reason even Hebrew was chosen to be presented. ఆ కారణం చేతనే ఈ ఉదయకాలం నేను హెబ్రీలకు రాసినటువంటి పత్రికను కూడా ఎంచుకోవటం జరిగింది. God is the most important persons about whom we need to be always concerned about, bothered about. ప్రియులారా, మనము ఎల్లవేళలా ఎవరిని గురించి ఆలోచన చేయాలి లేదా చింతించాలి అంటే అది వేరెవరో కాదు కానీ దేవుడే. I'm sure I'll be lying if I say that I keep on thinking about God all the time. That is not true. No, none of us do that. నేను ఎప్పుడు కూడా నా ఆలోచన అంతా, నా మనసంతా దేవుడు దేవుడే అంటుంది అని ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, నేను అబద్ధికుడిగానే ఉంటాను. అది అందరి విషయంలో కూడా వాస్తవే అనుకుంటున్నాను. But our lives should be in such a way that whatever we do, in whatever circumstances, wherever we are, we should have one thing in our mind, that God is behind us, and what our actions should always reflect that. ప్రియులారా, కానీ మనం ఎక్కడున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ దేవుడు మన వెనక ఉండాలి. మన క్రియలనేవి ఆ దేవుడు వెనకుండి నడిపిస్తున్నాడు అనే విధంగా అవి ప్రస్ఫుటించాలి. It's very difficult, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి కార్యం అనేది చాలా కష్టం. Yet we should put all effort to make sure that in our talk, in our actions, in our walk, way of life, we should always remember that God is always there by your side. కానీ మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన చేత ద్వారా దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు అన్నట్లుగా మనం ప్రవర్తించాలి, మనము జీవించాలి. And as we see in the first verse, God, who at sundry times in diverse manners spake in the past unto the fathers by the prophets. దేవుడు పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడెను. He actually spoke to us through various means, through angels, through prophets, and angel of God himself, and multiple ways, various ways he spoke to us. ప్రియులారా, ఆయన మనతో నానా విధములుగా దేవదూతల ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, దర్శనముల ద్వారా కావచ్చు, ఇలా రకరకాలుగా ఆయన మనతో మాట్లాడేటువంటి వాడు. But now he himself sent his only begotten Son, Lord Jesus Christ, who is not only the message, the gospel,
but he himself is the gospel. He himself is the message. అయితే ఆయన ఈ దినములో ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే స్వయముగా స్వార్థ అయి ఉన్నాడు అన్నమాట. And we thank God because we have such a great privilege that all that was in the Old Testament was a shadow, but we have Jesus Christ himself came down to be superior to everything that happened in the past. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఉన్నదంతా ఛాయగా ఉండగా ఇదిగో సమస్తంపై సర్వోన్నతుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన కొరకు దిగి వచ్చాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. We need to be very thankful to God that he himself came down, lived a exemplary life on the face of the earth, and he went to the extreme to show us every aspect of the attributes of God. Not everything, but all that we can understand he has presented to us. ఆయనే స్వయముగా దిగి వచ్చి ప్రియులారా తను తాను తగ్గించుకొని ఎంత వరకు ఆయన తను తగ్గించుకున్నాడు అంటే అన్ని విషయాల్లో ఒక మాదిరికరమైనటువంటి పాత్రను పోషించడానికి మన కొరకై ఆయన తగ్గించుకున్నాడు అన్నమాట. అందును బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. And since this epistle has been written to the believers, especially the Hebrew believers, there is a special theme behind the whole thing that runs that we need to be very careful. We need to pay very careful attention to how we live. ఈ పత్రిక హెబ్రీ విశ్వాసులకు రాయబడింది కాబట్టి పత్రిక అంతా కూడా ఒక ప్రధానమైన అంశము దాని గుండా వెళతా ఉంటది. కాబట్టి దాని విషయంలో మనము పరిశీలించి జాగ్రత్త చూసుకోవాలి. In chapter 2 verse 1 says, pay more careful attention. 2వ అధ్యాయము 4వ వచనం. Is it 4 or 7? Okay. Pay more careful attention. It's written. కాబట్టి 2వ అధ్యాయంలో ఉన్న వచనంపై మనము ప్రత్యేకమైన దృష్టిని కనపరచాలి. No. So basically what I mean to say is we need to pay careful attention to not drift away, but walk according to the way the Lord is showing to us. మనము ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యేకమైనటువంటి దృష్టిని మన మనసును దాని మీద స్థిరపరచుకోవాలి. లేదు అంటే మనము త్రోవ తప్పించబడతాం. That's what the Hebrew writer is telling the Hebrews, Hebrew Christians at that time, because they were drifting away. ఆ సమయంలో ఉన్నటువంటి హెబ్రీ విశ్వాసులు అలాగున త్రోవ తప్పువారుగా ఉన్నారు కాబట్టి రచయిత ఈ విషయాన్ని వారికి బోధపరుస్తూ ఉన్నాడు. Hold on to courage and hope. ఏమండి, ధైర్యమును సాహసమును గట్టిగా పట్టుకొనుడి అంటూ ఉన్నాడు. Do not turn away from the living God. సజీవుడైనటువంటి దేవుని యొద్ద నుండి మరలి వెళ్ళబాకండి అంటున్నాడు. Hold firmly to the faith we profess. నీవు ఒప్పుకున్నటువంటి విశ్వాసమును గట్టిగా పట్టుకొనుము. Go on to maturity. అలాగే పరిపక్వత విషయంలో ఇంకా వృద్ధి చెందుము అంటూ ఉన్నాడు. And so many more encouraging words to the believers this epistle has been written. అనేకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈ విశ్వాసుల కొరకు రాయబడ్డాయి. There are 3 more words that have been very frequently used in this book. ఈ పత్రికలో చాలా అరుదుగా వాడబడినటువంటి మరి 3 పదాలు ఉన్నాయన్నమాట. మరికొన్ని 3 పదాలు. బెటర్, శ్రేష్టము, సుపీరియర్, సర్వోన్నతము, గ్రేటర్, గొప్పది. Better is mentioned 11 times.
ఈ శ్రేష్టము అనేటువంటి పదము 11 సార్లు వాడబడింది. superior 4 times, సర్వోన్నతము లేదా గొప్పది అన్నది ఏమో 4 సార్లు వాడబడింది. and greater is 7 times. అలాగే గొప్పది అన్న పదమేమో 7 సార్లు వాడబడింది. Again, these words are used in context, in connection with Jesus Christ. మరలా చెప్తున్నాను, ఈ పదాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వారి విషయంలోనే వాడబడ్డాయి. Again, I'm not turning you to the verses as such right now because of lack of time, but you all know these verses. Jesus is better, superior, greater than. ప్రియులారా, మరి ఈ పదాలన్నిటిని నేను మరలా తిప్పించట్లేదు సమయం లేని కారణం చేత. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు, సర్వోన్నతుడు, గొప్పవాడు. ఎవరికంటే? అందరికంటే. The prophets, ప్రవక్తల కంటే, the angels, దేవదూతల కంటే, and in chapter 3 Moses, మోషే కంటే 2వ అధ్యాయంలో, in chapter 4 greater than Joshua, 4వ అధ్యాయంలో యెహోషువ కంటే గొప్పవాడు, and chapters 5 to 9 greater than the high priest. 5 నుంచి 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడు, and greater than tabernacle in chapter 9. 9వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ మందసము కంటే గొప్పవాడు, and law and sacrifices in chapter 10. అలాగనే ధర్మశాస్త్రము, అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథ సంబంధమైనటువంటి బలుల కంటే శ్రేష్ఠుడు. And this book is so very well presents the superiority of Jesus Christ, and who is greater than all these things that existed and ever exist. ప్రియులారా, ఈ పుస్తకము ఇంతకు ముందు ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి వాటన్నిటికంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడు అని చెప్తూ చాలా క్రమబద్ధముగా రాయబడింది అన్నమాట. And so that's how the chapter starts. God, who sundry times has spoken to us through various prophets, but now he's actually sent his son who has revealed the Father to us. అలాగున ఈ పుస్తకము పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు ఈ దినములందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని ప్రారంభమవుతుంది. Whom he hath appointed heir of all things. సమస్తమునకు ఆయనను వారసునిగా నియమించాడు. Yeah, he is heir of all things. That appointment he got from the Father. ప్రియులారా, ఆ నియామకాన్ని తండ్రి యొద్ద నుండి ఆయన పొందుకున్నాడు. The heir suggests actually dignity and dominion. ఈ వారసత్వము అనేది గౌరవమునకును అలాగనే అధికారమునకు సూచనగా ఉంది అన్నమాట. I mean, all things fall under his authority. అంటే అన్ని కూడా ఆయన అధికారమునకు లోబడతాయి అని అర్థం. I mean, he has authority over everything. ఆయనకు సమస్తం మీద అధికారం ఉంది అని అర్థం. I mean, here you may be thinking, he is appointed. What is this appointment? While he has taken the form of human being, he has this kind of words. Verses have been written, but in future, God the Father will subject all things to him in more direct sense. మీరు ఒకవేళ ఇలాగ అనుకోవచ్చు, ఏంటి ఆయన నియమించను అంటున్నాడు, ఏమిటి నియామకం అని. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో కూడా అన్ని ఆయన పాదముల కింద ఉంటాయి అన్నమాట. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఇలాంటి పదాలు వాడబడతాయి, కానీ భవిష్యత్తులో దేవుడు సమస్తము కూడా ఆయన పాదాల కింద ఉంచుతాడు. And why is the heir of all things? ఎందుకు ఆయన సమస్తమునకు వారసుడు? Because he is the only son of God the Father. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవునికి ఆయన
ఒక్కడే కుమారుడు కనుక. Well, you may say we are all the sons of God, right? Once we are born again, we are all sons of God. మీరు అడగవచ్చు లేదా అనుకోవచ్చు, మనందరం కూడా మారుమనస్సు పొందిన తర్వాత దేవుని కుమారులమే కదా అని. Well, that is true, but we became sons of God only through the sacrifice of our Lord Jesus Christ himself. Only because of that we were incorporated into that sonship. మనము కూడా దేవుని కుమారులమే కాదనట్లేదులే, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి ద్వారా మాత్రమే మనము దేవుని కుమారులమై ఇవ్వగలిగాము. So that is the one point, the number one. When we go to the number two, we see that whom he has made the worlds, by whom he has made the worlds. మొదటి భాగం అదే ఉండగా రెండో భాగం చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. So this is very, very important, and we all know that it is through Lord Jesus Christ himself the worlds were made. అందరం కూడా ఎరుగుదము, మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచాలు నిర్మించబడ్డాయి. And when we go to the Genesis chapter 1, we know that in the beginning God created the heavens and the earth. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి గనక మనం వెళ్ళినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదువుతాం. So we all, since my childhood, I always been thinking that it's God the Father who actually created the heavens and the earth. బాల్యము నుంచి, చిన్నతనం నుంచి నేను కూడా ఇలాగనే ఆలోచన చేస్తాను. మీరు కూడా ఆలోచన చేస్తూ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అంతా కూడా కలుగజేసింది అని. Yes, of course, he is the source, no doubt about that. But actually, Jesus Christ is the agent of this creation. Through him only everything was created. సృష్టికి ఆధారము తండ్రి, అందులో కాదంటానికి ఏమీ లేదులే, కానీ దానికి కర్త, అనుసంధానకర్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. But we need to remember that all the Trinity, God the Father, God the Son, and God the Holy Spirit are involved in this creation. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడు ఈ సృష్టి పనిలో నిమగ్నమై ఉన్నారు. And we don't want to go into more details about the creation. It is mind-boggling to even think of what the creation is all about. ప్రియులారా, ఈ సృష్టిని గురించి ఆలోచన చేయాలని, లోతుగా ఇంకా వెళ్ళాలని నేను అనుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది తీరని, మనకు అర్థము కాని, మనల్ని ఒక రకంగా మైమరిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. The number of constellations in the sky as is innumerable. Even hundreds and thousands of years you spend, you will still be discovering new stars in the sky. ఆకాశములో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, వాటిని గురించి కనుక నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేసినప్పటికీ కూడా మరికొన్ని నూతనమైన విషయాలే బయటపడతాయి తప్పితే ఉన్న వాటిని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. And even our body itself keeps regenerating day by day, second by second. Otherwise, we would have been dead long time back. మన శరీరాన్ని గురించి ఆలోచించేయండి. ఈ శరీరం కూడా నూతనముగా అనుదినము ఇది పునర్జీవించబడుతూ ఉంది అన్నమాట. లేదంటే ఎప్పుడో చచ్చుండేవాళ్ళం. Cells keep dividing and new cells keep forming. Unless God has put that greatest mechanism in our body, we would have been dead long time back. మన శరీరంలో ఉన్నటువంటి ఈ కణాలు చచ్చిపోతా ఉంటాయి, వచ్చాయి, మళ్ళా తిరిగి బ్రతుకుతా ఉంటాయి. ఇదంతా కూడా ఒక అమరిక. దేవుడు ఆ అమరిక గనక చేయకపోయినట్లయితే మనం ఎప్పుడు ఉండేవారమండి? I mean, the more you go into the keep studying about your own body, what each organ functions, and it's mind-boggling. And brothers and sisters, you go into YouTube and search. I think you spend next 100 years, you will not still understand. So much mind-boggling it is. మన శరీరాన్ని గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేయటం ప్రారంభించామనుకోండి,
మన మనసు మన స్వాధీనంలోనే ఉండదన్నమాట. అంతగా భయకరమైనటువంటి విషయాలు బయలుపడతాయి. తర్వాత రానున్న 100 సంవత్సరాలు ఒకవేళ నువ్వు దీని గురించి ఆలోచన చేయాలని ప్రయత్నం చేసినా అది అర్థం కానటువంటి అంశం. And the word here, the Greek word that is used, made the word means aionis. That's the word that is used, which means literally ages. మరి ప్రపంచములను నిర్మించను అను దానికి వాడబడిన గ్రీకు పదం అయోనిస్ అంటే దాని అర్థం ఏంటంటే యుగాలు అని అర్థం. Which means not only physically the universe and matter and space, but like the generations, he has created. అంటే దాని అర్థం ఆయన పదార్థాలు ఇలాగన ఆకాశం వీటిని సృష్టించాడు అనేది కాదు కానీ Various dispensations also included in that. అందులో రకరకాల యుగాలు కూడా ఉన్నాయన్నమాట. Anyway, let us go further. I don't want to go into more details because the more we understand the creation of the universe, the creation of a human being, the creation of everything around, the more we understand God, the more we see the majestic work of our Lord Jesus Christ. ఎంత ఎక్కువగా ఒకవేళ మనము ఈ మానవ సృష్టిని గురించి కావచ్చు వీటిని గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అంత ఎక్కువగా దేవుని గురించి మనకు బోధపడుతుంది అన్నమాట. And when we really seriously think about it, I don't know how we can really take it easy in our lives and just keep on moving in our lives as if prayer and worship is just a part of our life, and normally we go and do it as a kind of ritual. నిజంగా గనక మనస్సు పెట్టి మనము ఈ దేవుని క్రియలను గనక ఆలోచన చేసినట్లయితే మన ఆచార సంబంధమైనటువంటి ప్రార్థన వాక్య ధ్యానం ఇవన్నీ ఏమవుతాయో. Many times this thought comes to me whenever I go to on Sunday worship. చాలా సందర్భాల్లో ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు ఈ ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. What am I doing this as a ritual every Sunday, coming and worshiping? Do I love God? Do I really worship Him? That's those kinds of thoughts keep coming into my heart. ఇదేదో నేను ఒక ఆచారంగా వచ్చి ప్రతి ఆదివారం ఈ భోజన బలలో పాలిభాగస్తునవుతున్నానా, లేదా నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా, ఆ ప్రేమతో ఉన్న కృతజ్ఞతతో నేను వచ్చి ఆరాధిస్తున్నానా అనిపిస్తూ ఉంటుంది. And if this creator of the universe and the creator of the human beings is there, who is ready to receive the worship that you are offering, and I may sincerely offering my worship to the God of gods and creation of all of us, creator ఈ of all of us. ఈ సర్వ సృష్టికర్త మానవ దేహమును నిర్మించినటువంటి ఈ దేవుడు ఏమండి, ఈ నిజంగా మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆయనకి ఇస్తున్నామా, ఆయన మన ఆరాధన స్వీకరిస్తున్నాడా అనిపిస్తూ ఉంటది. And let's go to the next part. Number 3 is the sun is the radiance of God's glory, his glory. మూడవది చూద్దాం రండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. Who being the brightness of his glory, verse 3 of chapter 1, and the express image of his person. ఆయన మహిమ యొక్క తేజస్సును తన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. The radiance of his glory. ఆయన మహిమ యొక్క తేజస్సులాగా ఉన్నాడండి ప్రభు యేసుక్రీస్తు వారు. The Greek word here used is apaugasma. ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం ఏంటంటే అపౌగాస్మా. Literally that it is translated as radiance. అది గనక వాస్తవం ఎలాగూ తర్జుమా చేయబడిన విధానాన్ని గమనిస్తే తేజస్సు అన్నమాట దాని అర్థం. Basically it refers to shining from the source of light. It is directly coming from the source. ఇది ఆ
వెలుగు నుంచి వస్తున్నటువంటి ఆధారభూతమైనటువంటి తేజస్సు అన్నమాట, కాంతి. I mean, when Jesus Christ was on this earth, he actually he revealed glory of God in a veiled way, like in a veiled way. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో తండ్రి అయిన దేవుని యొక్క మహిమను ఆయన మనకు బయలుపరిచాడు. ఎలాగూ మూసుకు వేయబడి ఉన్నటువంటి మహిమను బయలుపరిచాడు. But during his incarnation, when he took Peter, James, and John, he revealed that radiance more directly on the Mount of Transfiguration. కానీ ఆ రూపాంతరపు కొండ మీదకు పేతురు, యోహాను, యాకోబును తీసుకువెళ్ళినప్పుడు ఆ మహిమను ఆయన కనపరిచాడు అన్నమాట. Let us read Matthew chapter 17 verses 1 and 2. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుదాం రండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. And next verse also. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. So his face shone like the sun. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. Basically, it is not like shining like a moon. Moon receives the light from the sun and reflects, but sun is like directly giving the light to us. ప్రియులారా, చంద్రులాగా కాదు. చంద్రుడు సూర్యుని దగ్గర నుంచి తీసుకొని ప్రకాశిస్తాడు, కానీ సూర్యుడు స్వయం ప్రకాశకుడు, అంటే స్వయంగా ఆయనే వికసిస్తాడు. Basically, what this means is, it is although Jesus Christ is actually showing the glory of God himself, but he himself is like a sun shining. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క మహిమను ఆయన కనపరుస్తున్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనే స్వయముగా వెలుగై ఉన్నాడు. And when he is going to come back, we can see with what glory he is going to come back. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఎరుగుదాము కదా ఎలాంటి మహిమతో ఆయన వస్తాడు అండి. I mean, I don't know if there are some science students here, they will understand the power of the light itself. ఇక్కడ కొంతమంది మరి సైన్స్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారికి తెలుసు అన్నమాట ఈ వెలుగు యొక్క శక్తి ఏంటో. If you know, there's something called laser. లేజర్ అనేటువంటి దాన్ని కనుక మీరు ఎరిగి ఉన్నట్లయితే, laser is nothing but light, but it is a very kind of a light amplification by stimulated emission of radiation, it is called, which means the light photons are directed and they become very powerful. పిల్లరా, మరి ఈ లేజర్ అంటే ఏంటంటే ఆ కాంతి కిరణాలు నేరుగా అది జీవాన్ని పునర్జీవాన్ని ఇచ్చే విధంగా అవి సిద్ధపరచబడ్డాయి అన్నమాట. అదే లేజర్ అంటే. That means it is light only, nothing else, but it's concentrated light which will like go and even cut the metal sheets, it will cut. అది ఎంత ప్రభావితవంతంగా సిద్ధపరచబడిందంటే జీవమునిచ్చేది అది. అవసరమైతే మెటల్ సంబంధమైనటువంటి రాళ్ల వాటిని కూడా అది కట్ చేయగలిగినటువంటి శక్తి ఉందన్నమాట. They use laser to send light to moon and to measure the distance of the moon from earth as accurate as 1 centimeter. That's how they do it. ఈ లేజర్ ను ఏం చేస్తారంటే చంద్రుని మీదకు పంపుతారు. దాని దగ్గర నుంచి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి దూరము ఎంతో తెలుసుకోవటానికి వారు దాన్ని వాడుతూ ఉంటారన్నమాట. అది ఎంతో కాదు, ఎంత 1 సెంటీమీటరే. I mean, with the accuracy of 1 centimeter, that's what I mean. అంటే అక్యురసీ 1 కిలోమీటర్ దూరం పరిధిలో ఉంటది. 1 centimeter anyhow.
That's One fine. That's second. not important. Even lasers are used in eye surgery. You all must be knowing. అంత మాత్రమే కాదండి, ఈ కంటి ఆపరేషన్ లో కూడా ఈ లేజర్ సర్జరీలు వాడుతూ ఉన్నారు కదా. Now, if you see the power of laser, it's just a physical thing. What is the kind of glory that Lord Jesus Christ himself, who is the creator of the universe, he projects the kind of glory. ఆ Unimaginable. లేజర్ యొక్క శక్తే ఒక్కసారి ఆలోచించేయండి. లేజర్ యొక్క శక్తి అట్లాగుంటే ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన యొక్క శక్తి, ఆయన మహిమ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. Even if you remember in the Exodus, when God came onto the mount, people feared so much. They were afraid. They really fell down. They could not handle that kind of a scene. నిర్గమాకాండంలో కూడా మనము దేవుడు పర్వతం మీదకు దిగిరాగా వారు తట్టుకోలేకపోయారు. వారు భయభ్రాంతులకు గురైపోయి వణికిపోయారన్నమాట. మేము ఆ మహిమను చూడలేకపోతున్నాము అని. I mean, he is the express image of our God the Father. ఆయన దేవుని మహిమ యొక్క లేదా ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. Verse, the next one would be, Son is the exact representation of his God, of his Father, the God's nature itself. కుమారుడు తండ్రి యొక్క స్వభావమునకు, తండ్రి యొక్క రూపమునకు వాస్తవ రూపుడై ఉన్నాడు. He is the exact representation. How many of us understand by meaning he is the exact representation of God the Father? What does it really mean? ఏమండి, తండ్రికి ఆయన నిజమైనటువంటి ప్రతినిధిగా ఉన్నాడు అంటే ఎంతమందికి అర్థం అవుతుంది? I mean, we compare physically. Normally, when we make a copy, printed copy, we say we copied it, right? On a Xerox machine, as you call. In a copying machine, you may take a Xerox. And that would be like almost exact copy of the original. మనము వాస్తవ పత్రాన్ని జిరాక్స్ మిషన్ మీద గనక జిరాక్స్ తీసినట్లయితే నకిలీ పత్రం తయారవుతుంది. You are calling nakli, but it's an almost exact copy. లేదు అంటే దాని లాంటిదే మరొక పత్రం వస్తుంది మనకి. I mean, in physical terms, there is another thing called hologram. Most of you must have seen. It gives a three-dimensional picture, not a one-dimensional. It's a two-dimensional. It's a three-dimensional one. కనుక అది త్రికోణాల రూపాన్ని ఇస్తుంది అన్నమాట. There is something called hologram. Instead of taking a Xerox copy, people also can get a three-dimensional image of anything. హోలోగ్రామ్ అంటే అనేటువంటిది ఉంది. అది మనము జిరాక్స్ కు బదులుగా అలాంటిది త్రికోణాలతో కూడినటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. I mean, it looks like this is a science subject I'm trying to teach, but I want to show you the greatness of our Lord Jesus Christ. When we talk of even the unimaginable technology that we have, we can't even understand. But I just want to, not comparing at all, but he is beyond measure. మనం ఊహకు అందనటువంటి ఆధునికత తనంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా పెరిగిపోయినప్పటికీ కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఊహించడం అది మనకు తగదు అన్నమాట. And when we talk about Jesus Christ is the exact representation of our God the Father, means it's about not the physical representation, it is the spiritual representation, his nature. ఆయన తత్వం యొక్క మూర్తిమంతముడై ఉన్నాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం చెప్తున్నప్పుడు ఆయన శరీరధారణ విషయంలో కాదు, ఆయన స్వభావ విషయంలో అన్నమాట. అది his character, ఆయన గుణ లక్షణముల విషయంలో, his majesty, ఆయన యొక్క మహిమ విషయంలో, his glory, ఆయన తేజస్సు విషయంలో అన్నమాట.
I mean, you name it, all the attributes that you talk about God, the Father, have the same attributes the God the Son has. నువ్వు ఈ గుణ లక్షణాన్నన్నా తీసుకో, తండ్రి అయిన దేవుని యొద్ద ఏమున్నాయో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కూడా అవే ఉన్నాయి. And the reason why we are going into these details is to show the superiority of Lord Jesus Christ over everything else. ఎందుకు మనము ఇలాగున ఈ విషయాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తున్నాము అంటే, వీటన్నిటి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆధిపత్యము, సర్వోన్నతత్వాన్ని గుర్తించటానికే. See, this epistle was written before before the 70 AD, right? క్రీస్తు శకం 70 కంటే ముందుగా కూడా ఈ పత్రిక రాయబడింది అని నేను నమ్ముతున్నాను. అవునా కదా? The reason is in this book, the sacrifices and all that are mentioned, which did not exist after the 70 AD. ఎందుకు ఆ కారణం ఏంటి అంటే, ఈ పుస్తకంలో బలులు, అర్పణలు వీటి గురించి అన్ని రాయబడింది. అవి క్రీస్తు శకం 70 తర్వాత లేవు అన్నమాట. ఉనికిలో లేని వాటిని గురించి ప్రస్తావించబడింది. Because this temple was destroyed in AD 70. ఎందుకంటే 70లో ఆ దేవాలయము అనేది నాశనం చేయబడింది కాబట్టి. Do you know why the temple was destroyed? ఆ దేవాలయం ఎందుకు అలాగనేది నాశనం చేయబడిందో మీకు తెలుసా? Anybody? ఎవరైనా చెప్తారా? ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తున్నా. Yeah. ఓకేనా? దేవాలయం ఎందుకు తగలబెట్టబడిందో మీరు ఎరుగుదరా? ఎవరైనా There may be a primary reason and a secondary reason. Any of that you can mention. అందులో ప్రాథమికమైనటువంటి కారణం ఉండొచ్చు, లేదా రెండో కారణం కూడా ఉండవచ్చు. Okay. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారు రాయి మీద రాయి ఉండకుండా ఇది తొలగించబడింది అన్నాడు. సో ఆ కాలంలో వాళ్ళు కట్టినటువంటి గోడల్లో బంగారం ఉందని మొత్తం దాన్ని తవ్వేశారు. Okay. ఆ తర్వాత చక్రవర్తి ఒక ఆయన అది చేసేసారు. Okay, all that is correct, all that is accurate, but the main reason is that the final sacrifice has been done and there is no need for any more sacrifices. ఇవన్నీ చరిత్ర పరంగా ఒకవేళ వాస్తవమైనప్పటికీ కూడా అసలు వాస్తవం ఏంటి అంటే, జరగవలసినటువంటి ఆఖరి బలిదానం జరిగింది. ఇక బలిదానాలతో అవసరం లేదు. This is to show that Jesus Christ has become the Lamb of God, who himself offered himself as a sacrifice, and as a high priest, he went and offered them to the God the Father, and no more sacrifices are needed. యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను స్వయంగా ఆయన అర్పించుకున్నాడు కాబట్టి, తను తాను స్వయంగా అర్పించుకొని దేవునికి అర్పణముగా ఆయన పోయబడ్డాడు. తను తాను దేవుని దగ్గర సమర్పించుకున్నాడు కాబట్టి ఇక మరొక బలి అనేది అవసరం లేదు. And this is what God expected all the humanity to understand, especially the Jews, especially the Jews present at that time, to know that these sacrifices are not needed anymore. మానవ జాతి అంతటిని కూడా అర్థం చేసుకోవాలని దేవుడు ఆశపడుతుంది ఇదేనమాట. ప్రత్యేకంగా ఆ దినాల్లో ఉన్నటువంటి యూదుల కొరకు ఇది రాయబడింది. And the number 5th point is, the Son upholds all things by the word of his power. 5వ మాట చూడండి, తన మహత్తు గల మాట చేత ఈ కుమారుడు సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. It is by the word of his power that he is able to control, uphold everything. తన శక్తి కలిగిన మాట చేత సమస్తమును కూడా ఆయన నిర్వహించగలుగుతున్నాడు.
And it is not like, just thinking of the power with which he is trying to hold, but it sometimes I keep thinking how God knows what all every single person in the world doing, and in trying to guide them, protect them, and all that. How is he able to do that? ఏమండి దేవుడు వీటన్నిటిని నిర్వహించటం అని ఒకసారి నేను ఆలోచన చేసినప్పుడు, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వారి ఆలోచన, వారి పనులను, వారిని దేవుడు ఎలా నిర్వహిస్తున్నాడు, దేవుడు ఎలా వారిని కాపాడుతున్నాడు, వారిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అని ఆలోచన చేస్తే గంభీరంగా ఉంటుంది. Of course, he has sent the protector, the Holy Spirit, God, into us to guide us and lead us and all that. But Jesus Christ himself also knows what we are doing and trying to control everything. He's not stopping us from anything. He has given freedom to do everything. But at the same time, he's concerned. He is able to bring up situations in such a way that whatever we want to do is avoided. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచాడు, మనల్ని మార్గదర్శనం చేయటానికి, నడిపించటానికి. అది వాస్తవం అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణాన్ని అప్పగించినప్పటికీ కూడా మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. మనల్ని మన మీద నియంత్రణ చేసి మనం చెయ్యాలనుకున్నటువంటి దాన్ని, అంటే అది ఒకవేళ సహేతుమైనది కాకపోతే దాన్ని నిలిపివేయవాడుగా ఉన్నాడు. By the word of his power, he is even controlling the universe, billions of stars, how they are going, how they are moving. తన యొక్క మహత్తు కలిగిన మాట చేత బిలియన్ల కొలదిగా ఉన్నటువంటి నక్షత్రాలను అవి ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది అంతా కూడా ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు. And let us come to the sixth point. The Son made purification of sins as no one else has done. ఎవ్వరు కూడా చేయనటువంటి పనిని కుమారుడు చేశాడు. ఏంటంటే పాపములకు శుద్ధి కలుగు చేశాడు. He has made the purification of our sins. మన పాపములకు శుద్ధీకరణము తానే చేశాడు. He did so by sacrificing himself on the cross of Calvary, offering himself as a burnt sacrifice. ఆయన తన్ను తాను దహన బలిగా కల్వరి శిలువలో అర్పించుకున్నాడు. And he did it as a ultimate priest. ఏమండి, ఆయనే ఇక ఆఖరి ప్రధాన యాజకుడు అన్నట్టుగా ఆ పని ఆయన నిర్వహించాడు. And the Greek word here is used is katarismos. కకారిస్మాస్ అనేటువంటి గ్రీకు పదం ఇక్కడ వాడబడింది. It is actually, when you translate it, it is actually means a purification or removal and cleansing. Removal and cleansing. దాని అర్థం ఏంటంటే తొలగించబడి శుద్ధి చేయబట్టం అన్నమాట. If you see in the Old Testament, when a bull is offered as a sacrifice, the sin is only covered. పాత నిబంధన గ్రంథంలో ఒక అర్పణం అనేది అర్పించబడినప్పుడు అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఒక బలి పశువు అనేది అర్పించబడినప్పుడు ఆ పాపము కేవలం కప్పబడుతుంది అంతే. But here, Lord Jesus Christ, he has not only removed our sin, he has cleansed us. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పాపములను నిర్మూలించడం మాత్రమే కాదులే, కానీ ఆయన శుద్ధి చేశాడు అన్నమాట. And so we are so privileged beings who are born again. Not everybody can enjoy this great redemption from the sin. కనుక మనం ఎంత ధన్యులమండి, ఇలాగున్న నూతన జన్మ పొందినటువంటి వారముగా. అందరికీ ఇటు ఆనందం, ఇటు ధన్యకరమైనటువంటి స్థితి లేదు, వారు అనుభవించలేకపోతున్నారు. And the seventh point is that he sat down on the right hand of the Majesty on high. ఏడవ విషయము ఏంటంటే, మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండెను. He accomplished everything that he has been sent for. He accomplished and then went and sat down on the right hand of the God the Father.
ఆయన ఏ ఏ పనుల నిమిత్తమైతే పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపించబడ్డాడో ఆ పని అంతటిని కూడా ఆయన నెరవేర్చి తండ్రి అయిన దేవుని పక్కన మరలా తిరిగి కూర్చొని ఉన్నాడు. And he is not just sitting there just idle. అక్కడేదో ఆయన ఒట్టిగా ఒక విగ్రహంలా కూర్చోలేదండి. I mean, he is the mediator for all of us to God the Father. ఆయన మనందరిని గురించి తండ్రి అయిన దేవుని దగ్గర మధ్యవర్తి అయి ఉన్నాడు. One simple point I want to compare, we are going to deal with this in more detail later, but one simple thing is the high priests, the priests here in the world, in the Old Testament, when we see, they were always standing. Even going into the holy of holy places, a rope is tied to them, and when they enter the holy of the place, they are always standing there. There is no place where it is written that they are sitting and all that. They are always standing. ప్రియులారా, దీని గురించి ఇంకా మనం లోతుగా ధ్యానం చేద్దాం వచ్చే కొద్దీ. ఒక విషయం ఇక్కడ గమనించాలి ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడిని గమనించినప్పుడు ఆయనకు కాళ్లకు చేతులకు ఒక తాడు బంధించబడి ఉంటుంది. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఆ పరిచర్య చేసేటప్పుడు కానీ నిలబడి ఉండవలసినదే. కూర్చున్నట్టు ఎక్కడ చరిత్రలో దాఖలో లేదు. Again and again he has to go to the temple and he has to be offering sacrifices for himself and for the people. ఆయన మరలా ఈ దేవాలయానికి వెళ్ళాలి, బలులు అర్పించాలి, తన కొరకును తన యొక్క ప్రజల కొరకు బలు అర్పించాలి అన్నమాట. But here the Lord Jesus Christ has offered himself the final sacrifice once for all, and he went and sat at the right hand of God the Father. అయితే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఏక బలిదానమును, ఒకే బలిదానమును తండ్రి దగ్గర అర్పించి ఆయన తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు అన్నమాట. So dear brothers and sisters, I want to close it in another 1 minute, but these are the 7 points I wanted to go through the first 4 verses of Hebrews chapter 1. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇంకొక నిమిషంలోనే ముగిస్తాను. ఈ 7 విషయాలు మొదటి 4 వచనాల్లో నుండి నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడ్డాను. And we are going to go into more details later in the coming days. May the Lord help each one of us to really meditate the word, and not only to meditate but also to really walk according to the will of our God that he has very clearly expressed in the scriptures. రానున్న దినాల్లో మనం ఇంకా మిగతా విషయాలు కూడా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కనుక మనం ధ్యానం చేయబోతుండగా ప్రభు మనకు ఈ విషయాలన్నింటినీ కూడా మనకు బోధపరచాలి అన్నమాట. తండ్రి అయిన దేవుడు వీటిని మనకు విసిదపరచాలి, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలను అన్నమాట. And thank you, dear brother, for that wonderful translation, and I hand over to brother Manohar garu. ఇట్స్ మై ప్లెజర్ అన్న. రవి మనోహరన్కు సమయాన్ని అప్పచెప్తున్నాం తిరిగి. వందనాలు ఇద్దరికి వందనాలు. ప్రియులారా, ఈ ఉదయ కాలమున మనం జోషే పీటర్ గారు చక్కని వాక్య సందేశం మన మధ్యకు తీసుకుని వచ్చిన హెబ్రీ పత్రికలో మొదటి 4 వచనాల్లో ఉన్న 7 విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలను అందించారు. ఉపోద్ఘాతంతో కూడిన సందేశము ప్రారంభించారు ఈ హెబ్రీ పత్రికను. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా లోతైన సత్యాలు మనకు వినిపించినట్లు మనం అందరం ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. మరి ఈ కూడికలో ప్రార్థన చేసిన వారిని, పాట పాడిన వారిని, మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారిని దేవుడు దీవించినట్లు మనం ప్రార్థనలో చేద్దాం. అలాగనే జోషే పీటర్ గారు, మరి సుధాకర్ బాబు గారు ట్రాన్స్లేషన్ లో సహాయం చేసి చక్కని మనకు అందరికి అర్థమయ్యే రీతిలో తర్జుమా చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ పాల్ శ్రీరామ్ అంకుల్ ఉన్నారు, వారు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. అందరికీ వందనాలు. చక్కటి సందేశము 4337 రోజు దిన ఉదయకాలం ధ్యానంలో బ్రదరు దాదాపు జనవరి నుంచి జూన్ వరకు అనేక సత్యాలు చెప్పినాడు.
రాసి 28/6/24 ఏప్రిల్ పత్రిక యొక్క గొప్పతనం గురించి ఆ యొక్క ఎవరు రాసినారు దాని గురించి చెప్పినాడు. చక్కటి సందేశము. మరి ఫస్ట్ లో జనవరి 16, మరి ఫిబ్రవరి 22, మార్చి 22 శిలువను గురించి 7 శిలువలో 7 మాటలు పలికిన దాని గురించి చెప్పినాడు. ఈ విధంగా అనేక సత్యాలు మరి ట్రాన్స్లేషన్ కానీ మన అనేక మంది చేసినారు, కానీ సుధాకర్ 2 తూర్లు చేసినాడు. మార్చిలోను ఏప్రిల్లో సుధాకర్ ట్రాన్స్లేషన్ చేసినాడు. గొప్ప సందేశం బ్రదర్ ఇచ్చినాడు. నేను ఎందుకంటే ఈ బ్రదర్ ఎక్కువ వింటాను సందేశాలు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నాయన నీ దాసుడు దాదాపు 4 ఏళ్ళ తర్వాత మరొకసారి నాయన మా మధ్యలో మీ దయగల మాటలు అందించుటకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు. అమెరికాలో ఉండి ప్రభువా తండ్రి ఇటువంటి ఎంతో సిద్ధపడి నాయన తండ్రి గూఢమైన సంగతులు ప్రభువా నీ దాసుని ద్వారా మాకు వినిపించినందుకు స్తోత్రాలు. 7 అంశాలుగా నాయన ఏబ్రి పత్రిక నాయన ఎంతో విలువైన పత్రిక నాయన. ఆ విషయాల్లో నాయన క్రీస్తుని గురించి నాయన ఆది కాండంలో క్రీస్తు నాయన ఈ విధంగా అనేక సత్యాలు నీ దాసుని ద్వారా ఇచ్చినారు కనుక నాయన నీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నేను అనువాదం చేసిన దాసుడు ప్రభువా సుధాకర్ బాబు గారి ప్రభువా నాయన ఆయనకి ఇచ్చిన వరాన్ని బట్టి స్తోత్రాలు. అనేక భాషల్లో తర్జుమా చేయుటకు మీ సేవ చేయుటకు ఆయన నిలుపుకున్నారు. స్తోత్రాలు. ఆయన సత్యమని బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు. నాయన ఈ నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి నాయన రవి మనోహర్ బట్టి స్తోత్రాలు. ఎంతో ఓపికతో ప్రభువా నాయన దాసుడు అన్ని విషయాల్లో మీరు వాడుకుంటున్నారు. స్తోత్రాలు. ఇప్పుడు ఈ విధంగా బర్నబాసు ప్రభువా తండ్రి నాయన ఎన్ని ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఆయన ఉన్నా కానీ ప్రభు మందిర విషయంలో కానీ నాయన దినము ఒక సేవకుని ప్రభువా తండ్రి నాయన ఇది మా గృహాల్లోకి మీ దగ్గర మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నాం నాయన. దినములు తరిగిపోతున్నాయి, నేతగాని కండువని ఆఖరి దినాల్లో ఉన్నాము ప్రభువా తండ్రి. ఇదే వాతావరణం ఎక్కడ చూసినా నెమ్మది లేని కుటుంబాల్లో సంఘాల్లో ప్రభా నాయన అన్ని పరిస్థితుల్లోనూ నాయన నెమ్మది లేని స్థితిలో ఉంది. మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది. మేము భయభక్తి కలిగి జీవించడం మీకు కృపను కలిగించండి. ఇన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యాచారంగా జీవించేది మా ఒకరికై ప్రాణం పెట్టి మా ఒకరికై తిరిగి లేచిన దేవ స్తోత్రాలు చేసినాం. ప్రార్థించిన వారిని పాటలు పాడిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని నాయన అన్నిటి ద్వారా మీరే మయం పొందమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తాం. శ్రీరాములు ప్రియులారా, ఈరోజు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి వందనాలు చెప్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికి ముగిస్తారు. వందనాలు బ్రదర్.